మనం చూస్తున్నాం పశ్చిమాసియాలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, హల్చల్ అవుతుంది. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ అటాక్స్ చేస్తుంటే ఇరాన్ వీళ్ళ మీద కాకుండా టెహరాను, అదేంటిది జోర్డాను, యూఏఈ, అబుదాబి వాటి మీద అటాక్స్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు చేస్తుందంటే మీ గగనతలాన్ని అమెరికాకి, ఇజ్రాయెల్కి వాడుకోవడానికి ఉపయోగించుకున్నందుకే మేము ఈ కసితీరా చేస్తున్నామని చెప్తుంది. ఇదిలా ఉంటే యుద్ధంలో బిగ్ ట్విస్ట్, అమెరికా దాడులకు పుతిన్ చెక్. ఇక్కడ ఒక వార్తాపత్రిక కథనం ఏంటంటే ట్రంప్నకు రష్యా ఝలక్ ఇచ్చిందంట. ఇక్కడ చూడొచ్చు మన ఫోటోలో ట్రంప్ ఉన్నారు, అలాగే వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు. ఒక్కసారి ఆ వార్త చూద్దాం. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సహాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరులకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తుందా అంటే అవునని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ సంచలన కథనం వెలువరించింది. రష్యా, చైనా అంటే మిగతా పెద్ద దేశాలు, ఫ్రాన్స్, ఇవి అమెరికాకి, ఇజ్రాయెల్కి ఎవరికి సపోర్ట్ చేయలేదు, అలాగని యాంటీగా ఏం లేవు, మామూలుగా ఉన్నాయనే ఇప్పుడు ఇంతవరకు మనకు వార్తలు చదివాము. ఇప్పుడు తాజాగా ఈ వార్తాపత్రికలో ట్రంప్కు రష్యా ఝలక్ ఇచ్చిందనే కూడా వార్త వస్తుంది. అది ఏంటంటే యుద్ధం మొదలైన 1-2 రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. ఒకవైపు భారత్ మౌనంగా ఉంది అనే నేపథ్యంలో రష్యా ఎంటర్ అయ్యిందనేది అమెరికా వాషింగ్టన్ పోస్టు దీన్ని వెల్లడించింది. రష్యా ఎందుకు ఎంటర్ అయింది చూసారా? అంటే ఇక్కడ రష్యాకి, ఇరాన్కి సాయం చేయాలనే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు, కాకపోతే అమెరికాని చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సాయం చేస్తుండొచ్చు. ఉక్రెయిన్ వ్యవహారంలో ఏదైతే అమెరికా రష్యా మీద గుసుగొలుపుతూ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చిందో, ఇప్పుడు రష్యాకి టైం వచ్చింది కాబట్టి ఇరాన్ మీద అమెరికా దాడులు చేస్తుంది కాబట్టి రష్యా లోపాయకారిగా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, నిఘా వ్యవస్థని పటిష్టం చేసుకుంటూ వాళ్ళకి ఉప్పందిస్తుంది. ఇక్కడే ఆ వార్త. ఇది ఇంతకుముందు చాలామంది విశ్లేషకులు ఊహించారు, ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందనడానికి వాషింగ్టన్ పోస్టే దీనికి నిదర్శనం. ఇరాన్కు కావాల్సింది ఓ మంచి నాయకుడు, ట్రంప్ స్టేట్మెంట్. ఎందుకంటే తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని పెట్టుకోవాలనుకుంటున్నట్టు కూడా ట్రంప్ నిన్న మొన్న వ్యాఖ్యానించారు, అది మనం చూసాం. ఇప్పుడు తనకు అనుకూలమైన నాయకుని పెట్టుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ గల్ఫ్ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ ఖచ్చితత్వంతో దాడులు చేయగలిగింది అంటే రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం సుస్పష్టం, క్లియర్ అయిపోయింది. ఎందుకంటే రష్యా చాలా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంది. సో ఈ పటిష్టమైన నిఘా వ్యవస్థ రష్యా ఇరాన్కు ఉప్పందిస్తుంది. ఎందుకంటే ఇరాన్ బాగా చతికిల పడింది. ఎందుకంటే బాగా దాడులు జరిగిపోయి ఇబ్బందికర పరిస్థితి నేపథ్యంలో రష్యా అందజేస్తుంది. ఇది ఇప్పుడు ప్రపంచ పాలిటిక్స్లో ఒక మెలిక. ఇప్పుడు ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా లేదా, ఎలాగ ఇరాన్కి మద్దతు ఇచ్చే దేశాలు ఎన్ని, అలాగే అమెరికా, ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే దేశాలు ఎన్ని. భారత్ ఎప్పుడు ఉక్రెయిన్ మీద దాడులు చేసినప్పుడు స్పందించలేదు, ఇరాన్ మీద దాడులు చేసినప్పుడు స్పందించలేదు. అంతెందుకండి, మన మీద ఈ పక్కనున్న పాకిస్తాన్ వెధవులు అటాక్స్ చేసి తీవ్రవాదులు చేస్తుంటే మనం ఏమైనా మాట్లాడారా? మిగతా దేశాలు ఎవరైనా మాట్లాడారా? లేదుగా. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడతాం? పక్కనున్న బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ఇబ్బంది కలిగినా కూడా మనం ఏం మాట్లాడలేదే. అదొక స్ట్రాటజీ అంతే, మన దేశం కాదు కదా అది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు నిన్న మొన్న వార్తలు చూశారుగా, బంగ్లాదేశ్లో ఎంత ఓచకోతకు వస్తున్నప్పుడు మాట్లాడని ఈ కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా చెప్పాలని వీళ్ళు స్టేట్మెంట్లు. మోదీ గారి మౌనం దేశానికి ప్రమాదకరం అంట. మరి పక్కన బంగ్లాదేశ్లో జరిగినప్పుడు మీ నోరేమైంది? అప్పుడు మీ బుర్రలో ఇవన్నీ మీ వార్తలు లేవా? మీరు చూడలేదా? లేదా మీ ఇండియాలోనే లేరా, వేరే గ్రహంలో ఉన్నారా అనే విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రష్యా ఎంటర్ అవ్వడం అనేది ఏ విధంగా ఎటువైపు దారులు తీస్తుంది, తీవ్ర రూపం దాల్చుతుందా లేదా రష్యా అమెరికాని చెక్ పెట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి సదావకాశంగా వినియోగించుకుంటుందా అనేది ఇక రాబోయే రోజుల్లో మరింత ఉధృతమవుతుందా అనే దిశగా కూడా కనిపిస్తోంది. ఇకపోతే ఈ యుద్ధ సమయంలో ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే